ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలము ఆదికాండము 46వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఆ మాటల్లో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదము మనకు కనబడుతుంది. నిజంగా యాకోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే టోటల్గా ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం చేశాడు. చిన్నప్పటి నుండి కూడా సమస్యల్లోనే ఆయన జీవితం సాగింది. ఎర్ర చిక్కుడుకాయల కూర విషయంలో అన్నకు రావలసిన దీవెని సంపాదించుకున్నాడు. తండ్రి యొద్దకు మారు వేషం వేసుకుని వెళ్ళి అన్న దీవెని కొట్టేశాడు. ఏది చేసినా గొప్పవాడవ్వాలనేదే అతని ప్రయత్నము. యాకోబు జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు గుండా ప్రయాణం చేశాడు. ఆదికాండం 34వ అధ్యాయంలో చూస్తే తన కుమార్తె దీనా ఆ ఊరు ప్రాంతాన్ని చూద్దామని వెళ్ళింది. అక్కడ రాజు కుమారుడు, హివ్వీల రాజు అయిన హామోరు కుమారుడు, ప్రియ దేవుని బిడలారా, షెకెము విషయంలో మొత్తానికి దీనాని యాకోబు కుమార్తెను వాళ్ళు పాడు చేస్తారు. యాకోబు కుమారులు వెళ్ళి తర్వాత ఆ రాజకుమారుణ్ణి అలాగే ఆ రాజ్యంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తారు. అప్పుడు యాకోబు చాలా ఆందోళనకు గురయ్యాడు. మనం ఈ ఊరికి కొడతా, ఈ రాజ్యం ప్రక్కన ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యాలు వాళ్ళందరూ కలిసి వస్తే మనం ఇక్కడ భార్య, పిల్లలు, పశువులు, సంపత్తు ఉన్నాం, వాళ్ళు మనల్ని చంపేస్తారు కదని ఆ రోజు పడిన బాధ, వేదన యాకోబు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేడు. అలా ప్రయాణం చేస్తుండగా యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తాడు యాకోబు, తన 11వ కుమారుడిని. మిగిలిన కుమారులు అందరూ కూడా వెళ్ళి యోసేపుని వేరే దేశానికి అమ్మేసి, యోసేపు చచ్చిపోయాడని కనుక క్రూర మృగాలు చంపాయని చెప్పి ఆ వస్త్రాన్ని రక్తంలో ముంచి తీసుకొని వస్తే యాకోబు అది చూచి మనసులో పడ్డాడు, నా కుమారుడు నేను పోగొట్టుకున్నానే అని. యాకోబు నిజంగా తన జీవితం అంతా కూడా కష్టాలు, వేదనలు, బాధలు, దుఃఖాలు, సమస్యలతోనే తన జీవితం అంతా కూడా నడిపించాడు. ఈలోగా వారు ఉంటున్నటువంటి ప్రాంతంలో కరువు ప్రాంతము, కనానులో కరువు వచ్చింది కనుక వాళ్ళకి ఆహారం అయిపోయిందని యాకోబు తన పిల్లలందరినీ కూడా ఐగుప్తుకు పంపిస్తాడు. ఐగుప్తుకు పంపించి ఆహారాన్ని రప్పించుకుంటాడు. అలా 1-2 సార్లు వెళ్ళిన తరువాత అక్కడ ఆహారం ఇచ్చేవాడు యోసేపే కనుక యోసేపు వాళ్ళందరినీ అన్నాలను గుర్తుపట్టి మొదట కొద్దిగా వాళ్ళని పరీక్షించిన, యాకోబు అంటే వాళ్ళ నాన్న బ్రతుకున్నాడా అని అడుగుతాడు. బ్రతుకున్నాడని చెప్తారు. కనుక ఆ కుమారులు వచ్చి వాళ్ళ నాన్నకు చెప్తారు. ఏమని అంటే, దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం యోసేపు చనిపోయాడని చెప్పారు. కనుక ఇప్పుడేమని చెప్పారు అంటే, యోసేపు బ్రతికే ఉన్నాడు అని చెప్పినప్పుడు తాను నిజంగా ఎన్నడూ ఊహించని శుభవార్త తనకు చేరగానే ఉప్పొంగిపోయాడు యాకోబు. నా దుఃఖ దినములన్నీ సమాప్తమైని అని తన కృతజ్ఞతను దేవునికి చెల్లిస్తాడు. బెర్షెబాకు వెళ్ళి అచ్చట బలులు అర్పిస్తాడు. కృతజ్ఞత భావం అతని దేవునికి దగ్గరగా చేసింది. యాకోబుకు అర్థమైంది ఏంటంటే, దేవుని నమ్మిన బిడలకు వచ్చే కష్టాలు, బాధలు, శ్రమలు ఎల్లకాలం ఉండవు. నిజదేవుడు తప్పక తొలగించి నెమ్మదిని అలాగే దేవునికి దగ్గరగా సమీపస్తునిగా చేస్తాడు అని అర్థం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని నమ్మిన బిడలకు వచ్చే కష్టాలు, బాధలు, శ్రమలు ఎల్లకాలం ఉండవు. నిజదేవుడు తప్పక తొలగించి నెమ్మదినిస్తాడు అనే సత్యాన్ని యాకోబు తెలుసుకుంటాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు.
కొందరు దేవుడు మాట్లాడతాడంటే ఒప్పుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రితంలో దేవుడు మాట్లాడిన భక్తులు ఉన్నారు కదా అంటే అర్థం చేసుకోరు. హెబ్రీ పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల సారాంశం ఏంటి అంటే, దేవుడు ఆయా వ్యక్తుల అవసరతను బట్టి స్వరం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మాట్లాడతాడు. అంతేగాని ఈయన కథలని రాయి రప్ప కాదు, మాట్లాడే దేవుడు. ఏ టైంలో ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్వరంతో మాట్లాడాలి, లేదా దర్శనంతో మాట్లాడాలి, వాక్యం ద్వారా మాట్లాడాలి. కనుక ఈరోజు కూడా దేవుడు మాట్లాడే దేవుడు అని మీరు గమనించాలి. యాకోబుతో మాట్లాడాడు. యాకోబు బెర్షెబాకు వచ్చి 46వ అధ్యాయం చూస్తే 12వ వచనంలో యాకోబు బెర్షెబాకు వచ్చి అక్కడ దేవునికి బలులు అర్పించాడు. అతని హృదయంలో దేవుని విషయమై కృతజ్ఞతాభావం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుడు తెచ్చిన తాజా సమాచారం, దేవుడు యాకోబు కుమారులను కరువులో ఫరో ద్వారా పోషించాడు. ఇన్ని దినాలు తనకు ప్రియమైన కుమారుడు యోసేపు చనిపోయాడని తెలుసుకొని బహు దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు ధాన్యం ఇచ్చిన వారు ఫరో వేషంలోనున్నవాడు తన ప్రియపుత్రుడే యోసేపు అన్న సమాచారం యాకోబుకు అర్థమైంది. తనకు ఆహారం పంపించిన వాడు యోసేపు అని అర్థం చేసుకొని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యాడు. 45వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు యాకోబు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు ముందు వెళ్ళి అతను చూచిదినని చెప్పాడు. యాకోబు గుండె నిండా ఆనందం, దేవుని నమ్మకత్వం, ప్రేమ ఎంతో ఉందని అర్థం చేసుకున్నాడు. కట్టలు తెంచుకొని తన గుండెల్లో నుండి కృతజ్ఞత ప్రవహిస్తుంది. దేవుని ఎడల యాకోబుకున్న ఆ భావంతోనే బెర్షెబాకు వెళ్ళి కృతజ్ఞతాపూర్వకమైన బలులు అర్పించాడు. అప్పుడు యాకోబు తన దేవుడిచ్చిన ప్రేమ ఎంతో అర్థం చేసుకున్నాడు. యాకోబు బలులు అర్పించినప్పుడు గొర్రె పిల్ల రక్తం ఒలికించబడింది. పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు రక్తము చిందించబడింది. అది దేవుని సంతోషపెట్టింది. దేవుని ప్రేమకు యాకోబు వశమైపోయాడు. క్షమించే దేవుని మనసులో యాకోబుకు చోటు దొరికింది. దేవుడు మాట్లాడాడు. హృదయములో చోటిచ్చు ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలమందు ఆలోచించండి. ఎవరైతే దేవుని సన్నిధిలో క్షమ ప్రార్థన చేస్తారో, యాకోబు క్షమ ఆ బలిని అర్పించాడు. రక్తం చిందించబడింది, తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఈ ఉదయకాలముందు దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీ ప్రతి విధమైన పాపాలు క్షమించబడాలి. యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తములో నీ పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో ప్రభు నీతో తప్పకుండా మాట్లాడతారు. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజైనా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, కళ ద్వారా మాట్లాడొచ్చు, దర్శనం ద్వారా మాట్లాడొచ్చు, ఎలాగైనా నీతో మాట్లాడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? యాకోబు అని పిలవగా యాకోబు అన్నాడు, ప్రభువా, తన విధేయతను తెలియజేశాడు. దేవుడు ఏం మాట్లాడాడు అంటే, నేను దేవుడును, నీ తండ్రి దేవుడును, నువ్వు ఐగుప్తునికి వెళ్ళడానికి భయపడొద్దు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీతో కూడా ఐగుప్తునికి వస్తాను. ఎంత చక్కని మాట! నువ్వు భయపడమాక ఐగుప్తుకు వెళ్ళడానికి, నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను నిశ్చయముగా తిరిగి మరలా తీసుకొని వస్తా. ఇది ఎంత అద్భుతకరమైన మాట! ఈ వృద్ధాప్యంలో నువ్వు వెళ్ళడానికి భయపడుతున్నావు కదా యాకోబు, వెళ్ళు 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 ఐగుప్తు దేశానికి, నేను అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తా.
కంగారు పడమాకు, నేను కూడా నీతో వస్తా. మోషేనేమో అడిగాడు, నీ సన్నిధి నాతో కూడా వస్తే నేను బయలుదేరతానని. యాకోబు అడగకుండానే దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను, మళ్ళీ అక్కడే చచ్చిపోతాను, మళ్ళా నా స్వదేశానికి రాను అని అనుకుంటావేమో మనసులో. మరలా నీవు ఇక్కడికి వస్తావు, మరలా నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను. యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచుతాడని సెలవిచ్చాడు. కనానులో సంపాదించినంత తన పిల్లలందరూ ఐగుప్తునికి వచ్చారు. యాకోబుతో మాట్లాడిన మాటలు దీవెనకరమైనవి. యాకోబు దేవుని మాటలు వింటే, విధేయత చూపితే దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు. నెంబర్ 1, నేను గొప్ప జనంగా చేస్తా. దేవుడు తానే యాకోబుకు తోడుగా వస్తా అన్నాడు. నెంబర్ 3, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి మరలా నీ దేశానికి తిరిగి వస్తావు. నెంబర్ 4, యోసేపు తన కన్నుల మీద తన చేతులు ఉంచుతాడు. ఈ 4 దీవెనలు యాకోబు దేవుని మాటలు వింటే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఈ దీవెనలన్నీ పొందుకోగలడు. ఐగుప్తులో ఈ దీవెనలన్నీ వస్తాయి నువ్వు నా మాట వింటే. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి, నిన్ను దీవిస్తానని. కనుక చివరిగా యాకోబు చనిపోయేటప్పుడు తన కుమారుడు యోసేపు యాకోబు కన్నుల మీద చేతులుంచాడు. అంటే ఇది యూదులు పద్ధతిని, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ కుటుంబములో లేదా ఆ వంశంలోని శ్రేష్ఠుడు చనిపోయిన వ్యక్తి కన్నులు మూసి ఈ వ్యక్తి చనిపోయాడని ప్రకటించాలి. అది యూదులు ధర్మం, ఆ వ్యక్తే ప్రకటించాలి. కన్నులు మూసే అధికారం అందరికీ ఉండదు. అట్లా కనురెప్పలు మూసి క్రమం జరగకపోతే ఆ శవాన్ని దానిని అట్లాగే కొంతకాలం ఉంచుతారు. కనుక యాకోబుకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసింది ప్రియ దేవుని బిడ్డలారా అనే మాట అన్నమాట. నిన్ను అక్కడ దీవిస్తాను, మరలా తిరిగి వస్తావు. చక్కటి వాగ్దానాలు. యాకోబు ఈ దీవెనలకు ఎప్పుడు అర్హత సంపాదించుకోగలంటే, దేవుడు చెప్పినట్లు ఏ భయము లేకుండా ఐగుప్తుకు వెళితే అక్కడ దీవెనలు. చాలా మంది దేవుడు చెప్పింది చేయరు, ఇక్కడే అవిధేయతలోనే ఉంటారు. ప్రభు చెప్పారు, ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్డివాడికి సిలోయమనే కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కోమన్నారు. వాడు వెళ్ళి కళ్ళు కడుక్కొని చూపుగలువాడై వచ్చాడు. కనుక సిలోయముకు వెళ్ళాడు, అక్కడే దీవెన. మనం దీవించబడాలి అంటే దేవుడు చెప్పు అక్కడికి వెళ్ళాలి. విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తానికి యాకోబు కనానులో నుండి బయలుదేరి టోటల్ యావత్తు కూడా అందరిని తీసుకొని ఐగుప్తుకు వచ్చాడు. ఎంతటి విధేయత! ఏ విధంగా యాకోబు తన కుమారుడైన యోసేపును కలుసుకున్నాడో. నిజంగా ఈ మాటలు మనం గమనిస్తుంటే ఐగుప్తు ఫరో అనేవి సాతాను సంబంధించిన విషయాలు. కానీ ఇప్పుడు యోసేపు అక్కడ ఉన్నాడు, అక్కడకు దేవుడు వచ్చాడు గనక అక్కడ శాపం లేదు. ఐగుప్తు అన్నా ఫరో అన్నా మనకు సాతాను, మరి ఇప్పుడు దేవుడే అక్కడికి వెళ్ళమన్నాడు, అందులో శాపం లేదు. దేవుడే వెళ్ళమన్నాడు గనక, దేవుడే యాకోబుతో ఐగుప్తు వచ్చాడు గనక ఇప్పుడు అన్నలు యాకోబు గోషోను దేశమందు ఉన్నారు, యోసేపు అన్నలు యాకోబు గోషోను దేశంలో ఉన్నారు. ఇది పరలోక రాజ్యానికి సాదృశ్యం. యాకోబు దేవుని మాటలు లోబడ్డాడు. దేవుడు అతని పిల్లలందరితో గోషోను దేశం ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ భాగ్యం ఏమిటి? మన దేవుడు మన బిడ్డలను ఎన్నడూ విడవడు. కష్టాలు రావచ్చు, యాకోబు వలె ఇంట్లో పిల్లల వలె సమస్యలు, మన కుటుంబాల్లో అవమానాలు రావచ్చు. యాకోబు ఇంట్లో యాకోబు పిల్లల ద్వారా సమస్యలు వచ్చినాయి, దేశంలో సమస్యలు వచ్చినాయి, సమాజంలో సమస్యలు వచ్చినాయి, కుటుంబంలో సమస్యలు వచ్చినాయి. రావని ఎక్కడా లేదు. ఆయనను నిలస్సు పెట్టక ప్రార్థిస్తే
కష్టాలన్నీ పోతాయి. నీకు కూడా గోషోను అనుభవాన్ని దేవుడిస్తాడు. నా దేవుని మీదే ఆనుకుంటే నేను ఎలా దీవించబడతానో అని మనం గమనించాలి. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని మాట ప్రకారం వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితం ఇక పరలోక ఆనందమే, గోషోను దేశమే కనుక అనుభవంలోనికి దేవుడు నడిపించాలనుకుంటున్నాడు ఈ ఉదయకాలమందు. కనుక దేవుడు వెళ్ళమన్న స్థలములోకి, దేవుడు లోబడమన్న విషయానికి మనం లోబడితే ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజంగా యాకోబు జీవితము గోషోను అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. అట్టి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని కూడా నడిపించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరు సమస్యల్లో, వేదనలో, బాధలో, పిల్లలు నాయన ద్వారా సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సమాజంలో సమస్యలు, వారిని ఆ సమస్యలన్నీ ప్రక్కన పెట్టి గోషోనులోనికి, సమాధానములోనికి, సమృద్ధిలోనికి, ఆనందములోనికి, సంతోషములోనికి, గోషోనులోనికి నడిపించమని, అట్టి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఇలాంటి సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వరకు కూడా జరిగించుకోవడానికి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ ఒకటి మర్చిపోమాకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.